ఖజానాపై దాదాపు సగానికి తగ్గింది పెట్రోల్ ఆర్థిక భారం. మొన్నటి వరకు రోజుకు 1600 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతూ వచ్చింది. 3 సార్లు రేట్లు పెంచిన తరువాత ప్రస్తుతం ఆ నష్టం 750 కోట్ల రూపాయలకు తగ్గింది. లీటర్కి 10 రూపాయల చొప్పున కస్టమ్స్ సుంకాన్ని వదిలేసుకుంది కేంద్రం. తాజా పరిస్థితులు, భవిష్యత్తు లెక్కలపై పెట్రోలియం నిరంతరం రివ్యూ నిర్వహిస్తోంది. ఈ ఒక్క వారంలోనే హ్యాట్రిక్ బాదుడు. అసలే సమ్మర్ హీట్ తో అల్లాడిపోతున్న జనానికి పెట్రోల్ బాదుడు ముచ్చెమటలు పట్టిస్తోంది. దేశవ్యాప్తంగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. ఈ వారంలో ఇది 3వసారి. ఈ రోజు ఉదయం 6 గంటలకు బంకులకు వెళ్లిన వారు ఒక్కసారిగా షాక్ అయ్యారు. లీటర్ పెట్రోల్ పై మళ్లీ 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచి కనిపించింది. పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు సిఎన్జి ధరని సైతం కేంద్ర ప్రభుత్వం మరోసారి పెంచి కేజీ సిఎన్జి పై 1 రూపాయి పెంచింది. నెల 15 నుంచి ఈ బాదుడు స్టార్ట్ అయింది. మే 15న పెట్రోల్, డీజిల్ పై యావరేజ్ గా 3 రూపాయలు పెంచారు. మే 19న పెట్రోల్ పై 86 పైసలు, డీజిల్ పై 83 పైసలు పెంచారు. ఈ రోజు లీటర్ పెట్రోల్ పై 87 పైసలు, డీజిల్ పై 91 పైసలు పెంచారు. అంటే ఈ కొద్ది రోజుల్లోనే మొత్తంగా చూసినట్లయితే లీటర్ పై దాదాపు 5 రూపాయల భారం పడిందన్నమాట. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తో అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ ని కొనుగోలు చేస్తూ నష్టపోతున్నామని భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు కొన్ని వారాలుగా గగ్గోలు పెడుతున్నాయి. ఒక అంచనా ప్రకారం వినియోగదారులపై భారం వేయకుండా తాము భరించిన నష్టం అక్షరాల 1600 కోట్ల రూపాయల నుంచి 2000 కోట్ల రూపాయల వరకు ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ఈ 3 విడతల ధరల పెంపుతో రోజువారీ నష్టం 750 కోట్ల రూపాయలకు తగ్గింది. ప్రతినిధి గోపి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గోపి, ఇప్పుడు పబ్లిక్ ని వేధిస్తున్న పెద్ద ప్రశ్న ఏదైనా ఉంది అంటే అది ఈ బాదుడు ఇక్కడితో ఆగుతుందా లేదా? ఒక్క వారం రోజుల్లోనే 3 సార్లు పెంపు చూసాం. ఇది ఇంకా ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా 4 సంవత్సరాలు స్థిరంగా ఉన్న తర్వాత వరుసగా ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితుల ప్రభావం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ఇప్పుడు పెట్రోలియం కంపెనీలు, ఆయిల్ కంపెనీలు ఈ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న పరిస్థితి. ఎందుకంటే భారీగా నష్టపోతున్నాయి. సుమారు సగటున ప్రస్తుతం ఈ 3 సార్లు పెంచి 5 రూపాయలు లీటర్కి పెరిగింది. సో ఇంత పెరిగినా కూడా సగటున ఇంకా 750 కోట్ల రూపాయల నష్టం ఒక రోజుకి ఆయిల్ కంపెనీలకి నష్టం వాటిల్లుతున్న పరిస్థితి ఉంది. సో దీన్ని భర్తీ చేయాలంటే ముఖ్యంగా ఒకేసారి ధరల పెంపు చేస్తే కనుక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతాయి, ద్రవ్యోల్బణం వస్తుంది, సామాన్యులపై విపరీతంగా ఆర్థిక భారాలు పెరుగుతాయి. కాబట్టి కొద్దిగా ఈ ధరల పెంపుదల ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇంకా విడతల వారీగా ఈ పెట్రోల్, డీజిల్ ధరలు, సిఎన్జి ధరలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా ఈ నష్టాలు అనేవి పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. 1600 కోట్ల నుంచి సుమారు సగటున ఒక రోజుకి 750 కోట్లకు తగ్గాయి. సో ఇంకా నష్టాల్లోనే ఆయిల్ కంపెనీలు కొనసాగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ప్రభుత్వం ఆయిల్ కంపెనీలకు సంబంధించి ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినప్పటికీ కూడా ఆయిల్ కంపెనీలకి గత ఏడాది ముఖ్యంగా వచ్చిన లాభాలన్నీ కూడా తుడిచిపెట్టుకుపోయేలా ఈ త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు ఇప్పటి వరకు ఈ యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు కూడా నెలకి సుమారు సగటున 30,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతున్న పరిస్థితి. గడిచిన 3 నెలల్లో చూసుకున్నట్లయితే కనుక 1,00,000 కోట్లకు పైగా నష్టం వాటిల్లిన పరిస్థితి ఉంది. సో దీన్ని భర్తీ చేసేందుకే ఈ ధరల పెంపు అనేది కొనసాగుతోంది. సో ఒకేసారి కనుక ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న చమురు బ్యారెల్ ధర $120 వరకు ఉంది. సో దాన్ని కంపేర్ చేస్తూ భారతదేశంలో ధరలు పెంచితే సుమారు 130 రూపాయల వరకు పెంచాల్సి ఉంటుంది. అయితే కానీ చమురు సంస్థలకి ఈ నష్టం వాటిల్లకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ ఒకేసారి అంత ధరలు పెంచితే ప్రజలు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంలో భాగంగానే నెమ్మదిగా ఈ పెంపు అనేది కొనసాగుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు, కార్పూల్ ఇంధన వినియోగం తగ్గించడం, ఇటువంటి వాటిని క్యాంపెయిన్ చేస్తూనే ప్రభుత్వం ప్రజల్ని జాగృతం చేస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా ఈ పెంపు అనేది కొనసాగబోతోంది.